ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి హైదరాబాద్ స్కూల్స్ హెడ్ మిస్టర్ రవి గారు, ప్రిన్సిపల్ తబుసం గారిని 10TV ఎడ్యువిజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్. So we believe that this school is for each and every champion. We give the exposure in every field. So there are labs accordingly. So we have swimmers, those who are doing the champion, they are winning. And we also have all the athletes. We have all the facilities for robotics, coding, lab, theatre, even science lab, math lab, so education as well as all the co-curricular activities. So we believe that child should be exposed to all these things, and then later they can decide as per their talent. They can actually excel in that line. So that is our motto, that every child is a champion in Orchid and something or the other field, and they should speak. So what our vision is that when a child goes out, the child, their behavior, their, way they conduct and where they win, they should speak from where they are. People should ask from which school you belong to. And that's how we promote our school also. So that is there. అండ్ రవి గారు, సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో అంటే స్కూల్ ఏజ్ నుంచే స్టూడెంట్స్కి ఎటువంటి ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వాలంటారు? ఎలాంటి చేంజెస్ తోటి ఎడ్యుకేషన్ ఉండాలి? కరెక్ట్. సో బేసిక్లీ ఈ కాలంలో ఏమైపోతుందంటే పరీక్షల కన్నా మార్కులే గొప్పగా అయిపోయాయి. కానీ నిజానికి ఆలోచిస్తే పరీక్షలు చాలా ఇంపార్టెంట్, మార్కులు కాదు అంతలా ఇంపార్టెంట్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎడ్యువిజనరీ లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి విలేజ్కి వెళ్ళాలి. ప్రతి చైల్డ్కి అర్థమయ్యేలా ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియాలి. ఆ ఎడ్యుకేషన్కి తగ్గ విలువ, వాల్యూ ఏంటో ప్రతి పిల్లవాడికి తెలియాలి, ప్రతి స్టూడెంట్కి తెలియాలి. సో దట్ ఎడ్యుకేషన్ అనేది ఒకప్పుడు ఎలా ఉంటుండే అని అంటే గత 10 సంవత్సరాల క్రితం 2011 ఐఐటి టాప్ ర్యాంకర్ అతను ఏదో కారణాల వల్ల ఇంటర్మీడియట్లో మంచి టాప్ ర్యాంకర్ అతను. బట్ బీటెక్ వెళ్ళేసరికి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి చాలా ఇబ్బందులో పడ్డాడు. ఎందుకు అనంటే ఇంటర్మీడియట్లో మనకు అప్లికేషన్ బేస్డ్ మెథడ్ ఎడ్యుకేషన్ ఉండదు, స్కూల్లో అప్లికేషన్ బేస్డ్ మెథడ్ ఎడ్యుకేషన్ ఉండదు. సో అటువంటి అప్లికేషన్ బేస్డ్ మెథడ్ ఎడ్యుకేషన్ ప్రతి స్కూల్లో ఉండాలి. అండ్ అటువంటిది మా స్కూల్ అనేది ముందడుగులో ఉంటుంది అన్నమాట, అటువంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ అది చాలా అవసరం ప్రతి చైల్డ్కి అప్లికేషన్ బేస్డ్ మెథడ్ ఎడ్యుకేషన్ అందించడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి.